ఇప్పుడు క్లోజింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనకు ఇట్లా ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ జిగ్జాగ్ ఇట్లా ఉన్నది. ఈ డిజైన్ అనేది ఇట్లా మనకు పైకి ఉండాలి, పైకి కిందికి అన్నట్టు. ఇట్లా ఇటు సైడ్ వస్తేనేమో ఇట్లా అడ్డం వస్తుంది. మనకి అడ్డం వస్తే బ్లౌజ్ లుక్ బాగుండదు కాబట్టి ఇట్లా వేసుకొని 2 మడతలు ఇలాగా ఇట్లా ఎడ్జెస్ సమానం ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇలా క్లాత్ని సర్దేసుకొని ఇప్పుడు మనం కొలత బ్లౌజుని తీసేసుకొని ఇప్పుడు ఈ ఉక్సు పట్టి కానుంచి మనకు కాజా పట్టి వరకు అయితే ఎంత ఉందో ఇటు వరకు దీనికి కూడా కలిపి కొలుచుకుంటే మనకి ఏమవుతుంది అంటే కుట్లలోకి అవుతుంది కదా, అది వస్తుంది మనకి. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాను. ఇది అండి, ఇక్కడ నుంచి ఇలాగా కొలుచుకోవాలి మొత్తం. మాకు 29 ఇంచులు వచ్చేసింది. మనకి 29 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకు స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి 30 వరకు పెట్టేద్దాం. మనము 30 వరకు పెట్టిన తర్వాత మనము ఇలాగా టేప్ని 4 మడతలు పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా టేపు 4 మడతలు ఇలా చేసుకోవాలి. ఫస్ట్ 30 ఇంచుల వరకు దీన్ని 30 ఇంచుల వరకు ఇలాగా 2 మడతలు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది వరకు ఇలా మలుచుకోవాలి. టేపును 2 వరుసలు వచ్చింది కదా, మళ్ళీ 4 మడతలు రావాలి అని అంటే ఇది ఇలాగా పెట్టేసేయాలి. పెట్టేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, 7.5 వచ్చేసింది మనకి నడుము. ఎందుకు 4 మడతలు అని అంటే ఇప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది కదా, 4 మడతలు కాబట్టి మనము వచ్చిన నడుము కొలతలో ఇట్లా 4 భాగాలు చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. ఓకే, ఇక్కడ 7.5 దగ్గర ఒక మార్జిన్ లైన్ పెట్టుకొని మనకు బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచు మార్జిన్ కోసము నేను 2 ఇంచులు పెడుతున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలా బ్లౌజు దీన్ని నెక్ పట్టి కానించి ఇక్కడికి ఎంత ఉందనేసి పోల్చుకుంటే ఎంత వచ్చేసింది, 12.5 వచ్చింది కదా. 12.5కు కింద పైన కుట్ల కోసం మనకు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 12.5 దగ్గర 13.5 ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ మనం మీద పెట్టాం కదా, ఇది లైన్ ఇక్కడ కూడా సేమ్ అంతే పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ 2 లైన్లు కలుపుతూ మనం ఒక లైన్ గీసేసుకుందాం స్కేల్ పెట్టేసి. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసింది, వెడల్పు వచ్చేసింది కదా. ఇదే మార్జిన్ మళ్ళీ ఇక్కడ కొద్ది దూరంలో మనం పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చేసింది మనకి, 8.5 వచ్చింది. ఇక్కడ కూడా 8.5 పెట్టేద్దాం మనం. ఓకే, మళ్ళీ అది 2 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టేసేద్దాం. పెట్టిన తర్వాత ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలాగ. ఓకే, గీసేసిన తర్వాత మనకు నెక్ చూద్దాం. కింద ఇక్కడ ఈ 2 కుట్లు ఇలా పట్టుకుంటాం కదా,
ఇక్కడ మా సెంటర్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా ఇలాగా. కరెక్ట్ ఇంకా తెలియాలంటే ఈ 2 కుట్లు ఉన్నాయి కదా ఇక్కడ షోల్డర్ జాయింట్లో, అక్కడ పట్టుకుంటే ఇక్కడ ఇది తెలుస్తుంది. ఇది మనం ఇలా పట్టుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసేది. పెట్టిన తర్వాత ఇది ఎంత వచ్చింది మనకి, నెక్ 5.5 వచ్చింది కదా. దీనికి కింద పైన ఖర్చుల కోసము ఒక 30 ఇంచు యాడ్ చేసేద్దాం. ఒక 30 ఇంచు ఇక్కడ నుంచి 30 ఇంచు. ఓకే, ఇలా మనకి ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేనైతే 2.5 ఇంచులు ఇక్కడ 2.1 పెట్టేసిన. ఇక్కడ 3 ఇంచెస్ పెడితే ఎంత వస్తుందో చూద్దాం. 3 ఇంచెస్ పెడితే అటు ఇటు మార్జిన్ కుట్లలో బొంగ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 ఇంచులు 2.5 వస్తుంది. అట్లా ఇక్కడ కూడా మనకు అంతే వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇది కరెక్ట్ వచ్చేసింది మనకు. ఇదిగో ఇక్కడ కుట్లలో పోతే చూడండి, ఇక్కడ సేమ్ నేను పెట్టింది ఎగ్జాక్ట్లీగా ఉంది. కాబట్టి మనకు వీళ్ళది మెడ సైజ్ నెక్ వెడల్పు ఎంత అనేది కరెక్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత 5.5 వచ్చింది వీళ్ళకి. పెద్దవాళ్ళు ఎక్కువ వెడల్పు వేయలేరు కాబట్టి 5.5 వచ్చింది కదా. అదే 5.5 మనకు ఇవి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ ఈ కుట్లలో ఓంగా కూడా 5.5 దగ్గర రావాలి. ఓకే, చూద్దాం ఎలాగ వస్తుందో, ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ 2 లైన్స్ మనం కలిపేద్దాం. మధ్యన కూడా ఇలా ఒక లైన్ పెట్టేసి నేను 1.5 పెడుతున్నాను. ఒక చిన్న సైజు కదా బ్లౌజ్ నార్మల్. పెట్టిన తర్వాత ఇది ఆర్మోల్ రౌండ్ స్కేల్ అని అంటారు. ఇది పెట్టుకుంటే మనకు ఎలాంటి వాళ్ళకైనా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ లైన్ కలుపుకుంటూ ఇలాగా రౌండ్ గీసినాక ఈ నుంచి వీడికి మనకు ఎంత వచ్చిందో చూద్దాం. మనకి ఇప్పుడు ఇది ఏంటి, బ్యాక్ ఆర్మోల్ కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ ఖర్చులు వచ్చేసినాయి కదా, ఇది ఇక్కడికి మలిచేస్తాం కదా, ఇదిగోండి నేను ఇలాగ పెడుతున్నాను. ఇట్లా పెట్టేసి కొలవాలి. మనం కరెక్ట్ వచ్చిందా ఎక్కువ తక్కువ వచ్చిందా తెలిసిపోతుంది మనకి. ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా వచ్చేసింది. కావాలంటే కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ వేసిన దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఏదైతే కరెక్ట్గా వచ్చేసింది, మళ్ళీ ఒకసారి మనం ఇలా కొలుచుకుందాం కావాలని. మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను. దన నేను చూయించకుండా కట్ చేసేసుకోవచ్చు కూడా, కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా, అందుకోసం అనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇదిగోండి ఖర్చు కోసం ఇలాగ పెట్టాం కదా. ఇక్కడ పెట్టిన తర్వాత ఏదైనా కరెక్ట్ ఉండాలి చూపించినప్పుడు. నేను ఇదిగోండి ఇది ఇట్లా చూసారా, ఇక్కడ కుట్లల్లో కాడికి ఇది చూడండి, ఇది ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది మనకి. కొంచెం అటు ఇటు లూజ్ టైట్ ఉన్నా మనం అడకు వేసుకుంటే సరిపోతుంది. 8.5 అంటే ఈడ 8.5 ఈడ ఉంది. నేను పెట్టింది కూడా అటు రాలేదు, నేను కొలిసి చూపించింది ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఇది ఇలా వచ్చేసిందా. మనకు ఇక్కడ నుంచి ఉంది కదా, దీనికి ఇలా మలిచి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇదేంటిదంటే బ్యాక్ డాట్ 4.1 ఇక్కడ
పెట్టేసుకున్నామా. దీని హైట్ కూడా 3.5 ఇలా పెట్టేసుకున్నామా. ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఈడ వచ్చేసి మనకి 2.1 ఉంది కదా, ఈడ మనం 2.5కు ఒక్కటి తక్కువ పెడదాం. కొంచెం ఇట్లా పెట్టేసి ఇది మెడ రౌండ్దే కాబట్టి ఇది కొంచెం పెద్దవాళ్ళు, మనకు నార్మల్ కొంచెమే రౌండ్ అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి నేను ఇలా తీస్తున్నాను రౌండ్. ఇప్పుడు ఒకసారి మెడ రౌండ్ కూడా మనము చెక్ చేసుకొని చూసుకుందాం. నేను చూపించేది కటింగ్ కొంచెము లేట్ అవుతుంది, మీకు క్లియర్ అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఇలాగ పెడుతున్నాను వీడియోస్. లెంత్ అవుతుంది అనేసి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని చూసుకోవాలి. ఇది 2 కుట్లు కలిసిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకు ఇలాగ కొలుచుకొని ఇది ఎగ్జాక్ట్గా ఉంది మనకి. ఇది ఇక్కడ ఈ కుట్లలో పోతే ఇది ఇటు వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది మనం మార్కింగ్ చేసిన ప్రకారము అది చేసుకోవాలి. ఇక్కడ కొంచెము కుట్టేటప్పుడు మాత్రం ఇలాగా కుట్టు ఇట్లా రావాలి మనకి. అది కుట్టేటప్పుడు ఇట్లా వేయాలి కుట్టు. షోల్డర్స్ అనేటివి జారు. ఇప్పుడు ఇది వితౌట్ లైనింగ్ ఇది కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఇంతమందము కుట్టేటప్పుడు అట్లా అందుకుంటాను. షోల్డర్స్ అనేటివి అసలు మనకు జారవి ఇంకా. ఓకేనా అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఓకే. ఇలా వేసేసుకొని నేను చెప్పే వీడియో మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. మాకు ఇంకా ఎట్లా చెప్పాలి, ఇంత బాగా అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి అనేది కూడా నేను క్లియర్గా పెడతాను మీకు వీడియోస్. బ్యాక్ పార్ట్ను ఇలాగ వేసేస్తే మనము క్రాస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇలా కొలుచుకొని చూసుకోవాలి ఎంత వస్తుంది లేదు అనేసి. వీడియో నేను కొంచెం ఇక్కడ చూపిస్తాను. మనకి ఇంతవరకు ఇలాగ వెళ్ళిపోతుంది. ఇది హైట్ మనకి హ్యాండ్ వస్తుందా రాదా, ఇక్కడ హైట్ ఇక్కడ చూసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ ఈ హైట్ మాత్రం కరెక్ట్ సరిపోయింది. మీకు కెమెరా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలాగ పెట్టేసుకొని కొంచెం
ఇది కదలకుండా ఇలా పెట్టేసుకొని ఇది ఉంది కదా, దీన్ని ఇలాగా ఇది ఎలాగా ఉందో అలాగా అన్నీ మనం లైన్స్ గీసేసుకుంటే ఓకే. ఇది రౌండ్ తిరిగిన దగ్గరనే గుర్తు ఓకే. ఇట్లా కనిపిస్తుందా మీకు నేను గీసిందంతా? లేదంటే నేను ఇలాగా తిప్పుతాను కొంచెం. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? మీకు అంత క్లియర్గా కనిపించాలనేసి నేను ఇలాగ పెట్టాను. మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్జిన్ ఉంది కదా, ఇదంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తము లైన్స్ ఇలా గీసాను నేను. మళ్ళీ ఒకసారి కూడా 1కి 2 సార్లు చూపిస్తున్నాను. ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి వీడియోస్ మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ వీడియోస్ చేయాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇది మార్జిన్ అన్నట్టు ఇక్కడ ఇలాగ మొత్తం గీసి ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసేసి ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఒక 2 ఇంచులు ఇది ఇలాగా ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచుల దగ్గర, ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒకటి ఇట్లా లైన్స్ పెట్టేసి మనం మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ కలిపి తీసేయాలి. ఇది ఎందుకు అని అంటే షేప్ బెల్ట్ వేస్తాం కదా కింద బ్లౌజ్కి, దానికోసం అన్నట్టు ఓకే. ఇప్పుడు లైన్స్ కలిపి గీసాం కదా, ఇది ఫ్రంట్ నెక్ రావాలి కదా. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కానీ ఈ ఉక్సు పట్టిక నుంచి పోల్చుకోవాలి మనం. ఇక్కడ ఇది వదిలేసేయాలి, లేదంటే ఇది ఇలా పట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇంత వదిలేసి పెట్టుకోవాలి ఇలాగా. ఇది కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ఇప్పుడు ఇక్కడ పట్టుకొని ఇట్లా మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి చూడండి ఇలాగా. ఇది ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు దీని నుంచి మనం ఇట్లా గీసుకోవాలి ఇలాగా. ఇదిగా వచ్చిందా? ఇప్పుడు ఇదేంటిది, మనము కుట్ల కాడికి గీసినాం కదా ఇట్లా, దీని నుంచి ఇది ఈ లైన్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇట్లా ఇలాగా ఈ లైన్కు మనం ఇక్కడ నుంచి ఇట్లా కలపాలి. ఇక్కడ నుంచి మన కటింగ్ లైన్ వచ్చేసి ఇది అన్నట్టు, అర్థమైందా? ఇక్కడ కొంచెం కుట్లకి ఇలాగా ఈ లైన్ మనం కొంచెం కదా ఇలా వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇది వదిలేసి ఇక్కడ ఉంది కదా, దీని వరకు కొలుచుకోవాలి. ఇది కొలిచేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ మనకి
ఇక్కడ మధ్యన ఈ ఫ్రిల్ వస్తుంది కదా, ఈ ఫ్రిల్ కోసము ఇక్కడ బ్లౌజ్ ఈ మార్జిన్ ఇటు ఉంటుంది కదా, దీనికోసము ఒక 3/4 ఇంచున ఒక ఇంచు బావు దింపుతున్నాను. ఒక ఇంచు దింపుతాను కిందికి, 1 ఇంచు దింపితే ఇక్కడ 1.5 ఇంచు పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయండి. మళ్ళీ మధ్యన ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి మధ్యన ఇక్కడ ఇదేంటంటే మెయిన్ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి వీడికి ఎంత వచ్చింది, మనకి 3.5 వచ్చింది. ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్జిన్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచుల దగ్గర ఇలా ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ 2 లైన్స్ కలిపితే మనం ఇలా ఒక లైన్ గీస్తే మెయిన్ డాట్ అనేది ఇలాగ వచ్చేస్తుంది మనకి. ఇది మెయిన్ డాట్ అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడికి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఇది లైన్ మనకు అవసరం లేదు, ఇది ఇక్కడ నుంచి ఇది కుట్లలో పోతుంది కదా కొంచెం, దానికి అన్నట్టు ఇది. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు తోటి ఇట్లా తీసుకొని ఇలా కటింగ్ ఇప్పుడు మనం ఇట్లా చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మధ్యన డాట్ ఎట్లా తీస్తాము అని అంటే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇక్కడ పెట్టేస్తే మధ్యలో ఇక్కడ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ కాడ మనము సేమ్ 2 ఇంచుల వరకు ఒక లైన్ ఇలా గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ ఇది మనకి ఈ గీత ఉంది కదా, ఇది ఈ లైను దాటి ఇది రావద్దు కిందికి, ఇక్కడ నుంచి తీయాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ ముందు దానికి ఒక 1/2 ఇంచు ఇక్కడ డౌన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి లూజు అనేది ఇక్కడ రాదు, పట్టేసినట్టు ఇక్కడ ఇది దీనిలాగా ఈ లైన్లోకి కలపాలి. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి ఇట్లా ఇది. ఇప్పుడు ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వస్తుంది చూడండి. 3.5 దగ్గర నేను ఇక్కడ ఒక లైన్ ఇట్లా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది మొత్తం. ఈ సర్కిల్ అనేది ఇలాగ ఫామ్ అవ్వాలి అన్నట్టు. ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి ఇక్కడ ఈ సర్కిల్లో రౌండ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు బ్లౌజ్. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ వచ్చేసినాయి మనకి. ఈ చంక రౌండ్ లోతు కూడా ఫ్రంట్ పార్ట్కి మనం ఎప్పుడైనా లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు అనేది ఇక్కడ ఇట్లా తీయాలి. ఇది కటింగ్. ఇది కట్ చేయొద్దు మనం, ఎందుకంటే నెక్ కొలుచుకొని దాన్ని మార్జిన్ ఇట్లా పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇలాగా. దీని ప్రకారం కటింగ్ చేసేద్దాం. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తాను కరెక్ట్గా. నేను చెప్పిన బ్లౌజ్ కొలతల ప్రకారం కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ కటింగు. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ అనేది ఉండదు. చూడండి, ఒక్కసారి ఇలా కట్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పిన కటింగ్ ఎంత క్లియర్గా ఉందనేసి మీకు.
ఇక్కడ మనకు ఫినిషింగ్ లైన్ అనేసి వచ్చేస్తుంది. చిన్న కట్స్ ఇచ్చుకుంటే 2 సైడ్స్ ఒక్క దగ్గరే మనకు డాట్స్ అనేటివి పడతాయి. నేను చెప్పిన మెథడ్లో కట్ చేశారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్, అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది మనకు ఇట్లా గట్టిగా ఒక్కసారి ఇట్లా గట్టి గీయాలి. అది రన్నర్ దేవలేదు, నేను తెచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా, ఇది ఇలా పెట్టేసి ఈ బ్లౌజ్ 2 ఇలా పట్టుకోండి. ఇలాగా రెండు సమానంగా ఇలా పెట్టేసి ఒక్కసారి ఇలా అన్నారంటే ఇది అచ్చు అనేది ఇక్కడ ఇట్లా పడిపోతుంది, ప్రింట్ లాగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ అనేసి. ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. ఇంకా రన్నర్ లేని వాళ్ళు ఇలాగ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇదంతా అయిపోయింది కదా. మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇంకేం రావాలి మనకు? హ్యాండ్స్ రావాలి. ఇప్పుడు ఇది అడ్డం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే చెప్పాను కదా, ఇగో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేటివి ఇటు రావాలి, అడ్డం రాకుండా. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని 4 మడతలు ఇది ఎందుకు ఇలా చెప్పానంటే ఇక్కడ ఇది మనకి ఇట్లా వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం, ఇక్కడికి పైదాకా కొలిచామంటే అది మళ్ళీ క్రాస్ వచ్చేస్తుంది. అందుకోసమని ఇలా చేశాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి ఇది మలిచి కుట్టుకుంటాం కాబట్టి చూద్దాం వస్తుందా లేదా. ఒక 1 ఇంచు ఇలాగా కుట్లలో ఇది మలిచి కుడతాం కదా సింగిల్ బ్లౌజు. అదే మన లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో ఇట్లా తిరిగేస్తే సరిపోతుంది. ఈ మలుచుకోవడం అనేది దానికి ఇష్టము, మలుచుకుంటే మలుచుకోవచ్చు, లేకపోతే లేదు. పెట్టిన తర్వాత లూజు, హ్యాండ్ లూజు. ఓకే, ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ 1/2 ఇంచు ఉండాలి. కరెక్ట్గా ఉంది మనకి క్లాత్ వచ్చేసి. ఇప్పుడు ఈ లైన్ కంచి ఎంత 10 ఉంది, ఇక్కడ 10 కావాలి మనకి. ఓకే, చూద్దాం ఒకసారి మళ్ళీ. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 10 పెట్టిన. కిందికి 3/4 ఇంచుల దగ్గర ఒకటి మార్జిన్ లైన్ ఇలా పెట్టుకుందాం. మనం పెట్టేసి ఈ లైన్స్ని కలుపుతూ స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఇలా గీసుకుంటే మనకి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని మనం కొలుచుకుందాము.
ఇక్కడ 2 ఇంచులతోటి పెట్టేసి ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ మనం ఇలా గీసిన నేను. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ 4 మడతల కాడ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదా. ఇది కూడా సేమ్ 8.5 దగ్గర ఇట్లా పెడతాము. పెట్టేసి చూద్దాము ఇలాగా వస్తుందా కరెక్ట్గా లేదా అనేసి. నేనైతే వస్తుందా అనుకుంటున్నాను. చూద్దాము. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే 8 ఇంచులు వచ్చింది అన్నట్టు. అది 7.5 వచ్చింది, 8 ఇంచులు వచ్చింది ఇక్కడ. ఇది ఇలా, ఇది మెథడ్ ఇట్లా కొలుచుకోవాలి. చూసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇది ఎలా కొలిచాను అనేది. ఇది ఈ లైన్ కానుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చింది అనేది ఇట్లా పెట్టి ఇది ఇక్కడ ఖర్చు ఉంది కదా, అది ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనం 11 ఇంచులకు ఇట్లా పెట్టాం కదా, సేమ్ ఇది కూడా కట్ చేయకుండా మనం అలాగే ఉంచుకుందాము. ఇది సెంటర్ పాయింట్ దగ్గర ఒకటి, ఇది ఒకటి అలాగే పెట్టేద్దాము. ఎందుకు కట్ చేసినట్టు కొంచెం అటు ఇటు వస్తుందేమో చూద్దాం. ఎక్కువ ఉంటే దాన్ని తీసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మలిచినప్పుడు కూడా మనకు కటింగ్ వేరే వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తలేను. అక్కడ ఈ 4 మడతలు ఇలా పెట్టి 1 ఇంచు దగ్గరికి మలవాలి కదా, ఇలాగా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్స్కి ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకొని లోతులు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, 1.5 ఇంచు దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మనకి ఖర్చు కాడికి ఎంత వస్తుందో అలాగా మధ్యాహ్న సెంటర్లో ఇక్కడ ఒక లైన్ పెట్టేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆడబెట్టాం కదా, అదే 1/2 ఇంచుని ఇలాగా కటింగ్ ఇట్లా రావాలి. నేను చెప్పినట్టు మీరు కటింగ్ చేసారంటే ఖచ్చితంగా మీ బ్లౌజులు సూపర్గా కుదురుతాయి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొన్ని మీషోలో పెడుతున్నానండి. నేను ఈ వీడియోలో లెహంగాసు, సారీసు పెట్టాను. నేను అవన్నీ మీషోలో పెడుతున్నాను. కావాలంటే అక్కడైనా తీసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు. యూనిక్ అండ్ ఎలిగెంట్ అపారల్ ఛానల్ అండి మనది. దాంట్లో కూడా అదే విధంగా పెట్టాను నేను, యూనిక్ అండ్ ఎలిగెంట్ అనేసి. అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, మీరు మీషోలో కూడా చూసి తీసుకోవచ్చు.
స్పూను. అక్కడ మనము ఎంత కట్ చేసాము, 2 ఇంచులు కదా, 2 ఇంచులు అంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు కింద పైన ఖర్చుల కోసము 4 ఇంచెస్ అంతే. ఇది కూడా 4 ఇంచెస్కి ఇది కరెక్ట్ ఉంది. మనకు ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది, 8.5 అట్లా వచ్చింది కదా. ఇక్కడ కూడా 8.5కు ఇలా పెట్టేసి పొడవు ఇక్కడ ఒక 2 ఇంచులకు ఇలా పెడదాం. కొంచెం ఇది ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనకు. ఇలా పెట్టేసి ఇక్కడ 3 ఇంచుల దగ్గర కొంచెం డౌన్ తీసాం కదా, అక్కడికి వచ్చేసి 3 ఇంచులు తీద్దాం. 3 ఇంచులు తీసాడ మన ఖర్చులలో పోయి ఎంత వస్తుంది, 2 ఇంచులు వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి అక్కడ 2 బాగుంటే 3 బావు కదా, ఇక్కడ 3 బావుకి ఇది ఒకటి. ఇప్పుడు ఇలాగా ఈ రౌండ్ ఇలా తీసుకొని ఇట్లా దీని ప్రకారం ఇది కట్ చేయాలి. ఇది పైన ఎత్తులకు అది షేప్ పట్టేసి మనకి రిప్స్ పట్టి కాజాపట్టి సైడ్ అని గుర్తు కోసం ఇది పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయో చూద్దాం. 2 షేప్ పట్టీలు కావాలి మనకి. 2 షేప్ పట్టీలు వచ్చినాయి. ఇంకా ఒక 2 కావాలి అని అంటే ఇక్కడెక్కడన్నా మిగిలితే దాంట్లో తీసేసుకోవచ్చు మనము. ఇవి మనకు ఉక్సు పట్టి కాజా పట్టీకి దానికి వెళ్తాయి. ఇక్కడ వచ్చేసి మెడ పట్టీకి వస్తుంది. ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి కదా మనకి, కొంచెం నడుము ఇది మందం ఉండాలి కదా, దానికోసమని ఇవి మిగిలింది ఇక్కడ ఉంటుంది కదా, 2 పీసులు ఎక్స్ట్రా తీసుకుందాం మనం. ఇందులో ఒక పీస్ మనం అక్కడికి ఒక పీస్ తీసుకున్నామంటే కొంచెం మందం వస్తుంది మనకి. ఓకే, వచ్చేసింది. ఇది మనకు కాజా పట్టీకి వస్తుందండి. ఇదంతా మనకి క్రాస్ పట్టీలకు వస్తాయి. ఇది వచ్చేసి మనకి ఏంటిది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్స్, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ వచ్చి షేప్ పట్టీస్. మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు
దాని కటింగ్కి వచ్చేస్తుంది వేరే వాటికి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అండి, ఇప్పుడు మనం కటింగ్ చేసేది సేమ్ వాళ్ళదేను. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము అది కరెక్ట్ వచ్చేసింది కాబట్టి ఇట్లాగో అయ్యే పీసెస్ మనం దీని మీద వేసి కట్ చేసుకుంటాం. ఇట్లా మార్జిన్ కాడ ఇక్కడ లైన్స్ ఇలా పెట్టుకోవాలి. సేమ్ కూడా సారీసు, లెహెంగాసు, హాఫ్ సారీసు, ఫ్రాక్స్ ఇట్లా ఉంటాయండి మావి. ఇందులో కూడా లైవ్లో పెట్టాను కొన్ని. మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అందులో చెక్ చేసి చూసుకొని మీకు నచ్చినవి ఉంటే ఆర్డర్ పెట్టవచ్చు. మా వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మెడ దగ్గర ఇట్లా పాసుకపోకుండా ఉండడం కోసం అనేసి భుజాలు జారకుండా నెక్ ఇట్లా విడిపోయినట్టు రాకుండా ఉంటుంది ఈ ఒక పీస్ ఉంచడం వల్ల. అందుకోసం అనేసి నేను ఎప్పుడు ప్రతిదానికి ఇలాగే పెడతాను, చూసుకోండి. ఓకే.
సేమ్ లాగా పెట్టేసి మనం చూద్దాం ఒకసారి ఇట్లా వస్తుంది అది. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వచ్చిందనుకో దీన్ని పెట్టేసి మనం కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. ఇందులో ఒక పీస్ తీసుకుందాం మనం. కరెక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని పెట్టి మనం కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా కట్ చేసేసుకుందాం మనం ఇంకా. థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇదైతే కటింగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇలాగే పెట్టేద్దాం దీంతో పాటు. ఓకే, ఇప్పుడు ఉంది కదా, దీనికి సేమ్ ఇంతకుముందు అయితే మనం ప్రింట్ లాగా ఎట్లా చేసామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టామంటే ఇలా ప్రింట్ వాడిపోతుంది మనకి.
దాదాపు ఈతలంగా కూడా మనకు కనిపిస్తుంది. చూడండి ఇది అయిపోయింది కదా. ఇదొకటి కొంచెం మనకు కనిపించట్లేదు, చూద్దాం. దీన్ని బట్టి ఇలా పెట్టుకొని చూసుకున్నామంటే ఇది వస్తుంది. మనకు హ్యాండ్స్ కావాలి కదా. మనం ఇంతకుముందు హ్యాండ్ సేమ్ వీళ్ళదే కదా, 10 పెట్టాం కదా. 10 అంటే పైన కింద ఖర్చులకు కలిపి నేను కొంచెం పొట్టిగానే కావాలి అని అన్నది ఆమె. 10.5 అయితే పెడతాను. 10.5 పావుదొక్క 11 పెడతాను వేళ. ఓకే, పెట్టేసిన తర్వాత సేమ్ దానిలాగానే 3.5 దగ్గర ఇక్కడ డౌన్, చంక డౌన్. చంక డౌన్ మార్కింగ్ వచ్చిందా. ఇది సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసామో మనము అదే విధంగా మనకు ఒకసారి పోల్చుకొని చూసుకున్న విధంగా. ఇది ఎందుకు వదిలేసినట్టు ఇది కుట్లలకు 7.5 వచ్చింది. 7.5 దగ్గర ఒక మార్కింగ్లో పెట్టేసి 2 ఇంచుల దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ చిన్నగా తీసుకుంటూ ఇలా కలిపేసాను. ఇట్లా ఇలా దీన్ని కొలుద్దాం మనం. సేమ్ ఇంతకుముందు లాగానే కొలిచేస్తే వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. ఇది కరెక్ట్ వచ్చేసింది మనకి ఇక్కడికి. ఓకే, ఇక్కడ మనకు 1.5 ఇంచ్ అంటే అటు ఇటు కొద్దిగా మనం ఇది జరుపుకున్నామంటే గింత జరుపుదాం. ఇది గీయకముందే చూడు. ఇప్పుడు మళ్ళీ ఇది మనం రబ్ చేసేసేయాలి. చూద్దాం. సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఉంది కరెక్ట్గా, సేమ్ సరిపోతుంది. సరే, ఇప్పుడు 2 ఇంచెస్ నుంచి ఇప్పుడు ఇట్లా తీయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక సైడ్కి ఒక పీస్కి జాయింట్ వస్తుంది. దీనికి అవసరం లేదు, దీనికి ఒకదానికి పడుతుంది అన్నట్టు జాయింట్. ఓకేనా అండి. ఒక హ్యాండ్ లూజ్ చూసుకుంటే మనకి సరిపోతుంది.
అయిపోయింది. చూద్దాము, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇంతవరకు వదిలేసి హ్యాండ్ పొడవు వచ్చింది. ఇది తీసేయాలి. ఇక్కడ కొంచెం హ్యాండ్ పొడవు ఎక్కువ అవుతుంది. ఎక్కువైంది అన్నప్పుడు ఒకసారి 2 సార్లు మళ్ళీ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్ మనకు అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకుందాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచు దగ్గర సేమ్ మళ్ళీ మార్జిన్లో పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ తీసుకొని ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు కొంచెం అటు మనం ఈ కొంచెం పీస్ ఒకదానికి వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను తర్వాత కట్ చేస్తాను ఎప్పుడైనా. ఓకే, ఇది అయిపోయింది. నాకు షేప్ పట్టీలు కావాలి కదా, ఇక్కడ వస్తాయి. షేప్ పట్టింది మనం ఒకసారి ఎంత ఉన్నాయి అనేసి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేయలేదు కాబట్టి ఇట్లా పెట్టి చూద్దాం. అదే 2 ఇంచులు ఉందాం, ఎగ్జాక్ట్లీ 2 ఇంచులే ఉంది, సరిపోతుంది. మనం ఇంతకుముందు పెట్టిన కొలతలు సేమ్ దీనికి
ఈ పీసెస్ పెట్టి కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఇది సారీ రాంగ్ రైట్ అనేసి ఇది రాంగ్ సైడ్ అన్నట్టు. రాంగ్ సైడ్ ఎప్పుడు మనకు పైకి ఉండాలి కదా. ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి ఇట్లా 4 పొరలు వేసుకొని సేమ్ దీన్ని కూడా అదే ప్రాసెస్ చేద్దాం. మనము ఒక 2 సైడ్లు అతుకు పడతట్టు చేద్దాం. ఇలాగే ఉంది కదా, దీన్ని కూడా వెంటనే చేద్దాం. ఇట్లా సేమ్ అలాగే వస్తుంది కాబట్టి ఇది ఇటు ఒక సైడ్ కొంచెం అతుకు పడుతుంది దీనికి. ఇప్పుడు మనకి ఇది ఏంటుంది, ఇక్కడ ఇది రాంగ్ సైడ్ కదా, దీనికి కూడా సేమ్ రాంగ్ రైట్ అనేసి ఇట్లా పెట్టేసుకుందాం మెయిన్ క్లాత్కి.
ఫ్రంట్ కదా. లేకపోతే ఇట్లా పెట్టేసుకుందాం.
లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది, వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్స్ అనేసి మనకు దాంట్లో తక్కువతో ఉపయోగపడతాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఫస్ట్లో మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎక్కువ ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు ఎక్కువ లైక్ చేయాలి. చూసిన వాళ్ళందరూ చివరి వరకు చూడండి. మా వీడియోస్ మొత్తం చూస్తే నేను చెప్పే విధానం కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మా వీడియోస్ కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దాంట్లో ఫ్రాక్స్, లైనింగ్, లెహెంగాస్, హాఫ్ సారీస్, క్రాఫ్ టాప్స్, సారీస్, ఇట్లా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి, డైలీ వేర్ సారీస్ ఉన్నాయి, పార్టీ వేర్ సారీస్ ఉన్నాయి. ఇంకా మెటీరియల్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక్కసారి కెమెరా మీ వైపు తిప్పి చూపిస్తాను, చూడండి. కూడా అవన్నీ మెటీరియల్స్ మావి కుట్టినవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయన్నీ, ఇక్కడ ఉన్నాయి కుట్టినవి. ఇక్కడ ఇవి ఇవన్నీ లెహెంగాస్, క్రాఫ్ టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ సారీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఇదిగో ఇది ఉన్నాయా, పైకి కనిపిస్తలేదు అనుకుంటాను మీకు. పైన వచ్చేసి ఉన్నాయి కదా, క్యాన్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి క్యాన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కింద సాటిన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అన్ని మెటీరియల్స్ కూడా ఉంటాయి. నేను మీషో దాంట్లో పెడుతున్నాను. నేను మీషో దాంట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సారీస్ పెడతాను, లెహెంగాస్, క్రాప్ టాప్స్ అవన్నీ పెడతాను. మీషోలో కూడా వస్తాయి. అక్కడ నుంచి కూడా మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఆఫ్లైన్లో కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి పెడుతున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాను. మంచి ఆఫర్స్లో పెడుతున్నాను. కంపల్సరీగా తీసుకోండి. మీకు నచ్చినవి మా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ కూడా మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ అన్నీ ఇస్తాను. మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అందులో లెహెంగాస్ పెట్టాను, సారీస్ మాత్రం పెట్టలేదు. అవి కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. మా మీషోను కూడా మీరు ఎంకరేజ్ చేస్తారనేసి ఆశిస్తూ మీషోలో కూడా నేను ఈ మధ్యలో పెట్టాను. చూడండి, క్యాటలాగ్స్ కూడా అందులో పెడతాను. శారీస్ పెడతాను, లెహెంగాస్ పెడతాను, ఫ్యాబ్రిక్స్ కూడా వీలైతే పెడతాను. నేను ఇప్పుడిప్పుడే పెడుతున్నాను కాబట్టి చిన్నగా మెల్లగా ఒక్కొక్కటి యాడ్ చేస్తాను దాంట్లో. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ద్వారానే అయితేనేమో ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కనిపిస్తుంది. అది నేను ఏంటంటే ఎన్రోల్ నెంబర్ తీసుకొని ఫస్ట్ ట్రై చేస్తున్నాను మీషోలో. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీ చేతిలోనే ఉందండి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారానైతేనో ఆల్ ఓవర్ ఇండియా తీసుకోవచ్చు. అదే మీషోలో అయితేనేమో మన తెలంగాణ వరకే, తెలంగాణ స్టేట్ నుంచి పెడుతున్నాను కాబట్టి తెలంగాణ స్టేట్ వరకే కనిపిస్తాయంట. ఒకవేళ మీరు ఎంకరేజ్ చేసి ఈ వీడియో చూసి కనుక మాకు ఆల్ ఓవర్ ఇండియా కూడా బాగున్నాయి, మీరు పెట్టండి, అట్లా తీసుకుంటాము, అందులో నుంచి మీషో నుంచి తీసుకుంటామంటే అట్లా కూడా జిఎస్టీ నెంబర్ తీసుకొని
జిఎస్టీ పర్మనెంట్ జిఎస్టీ తీసుకొని పెడతాను. మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా మాకు కావాలి అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మాకు లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేశారంటే వీడియో సక్సెస్ అవుతుంది. నేను మీషోలో కూడా సక్సెస్ అవుతానని అనుకుంటాను. తప్పకుండా మీరు చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్నవి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సారీస్ కూడా ఎట్లా ఉన్నాయి, లెహంగాస్ ఎట్లా ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఎట్లా ఉన్నాయి, హాఫ్ సారీస్ ఎలా ఉన్నాయి అని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను మీకు. దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తున్నాను. ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. క్రిస్మస్ సంక్రాంతికి తప్పకుండా ఈ తీసుకుంటారని అనుకుంటున్నాను. నా దగ్గర పర్చేజ్ చేస్తారనేసి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్టయితే పర్చేస్ కూడా చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము అలా చేసేవాళ్ళం కూడా కాదు. చేసేవాళ్ళు ఎక్కడనో ఫ్రాడ్స్ చేయడం వల్ల జెన్యున్గా మళ్ళా చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలా చేయకండి. ఒకరిని మోసం చేస్తే మనకు చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా మనకు ఒక సారీకి ఒక 50 రూపాయలు 20 రూపాయలు వచ్చినా పర్లేదు అనేసి నేను ఆఫర్లో పెడుతున్నాను. మామూలు శారీస్ అయితే, లెహంగాస్ అయితే చాలా తక్కువ ధరలో మంచి క్లాత్స్ యూజ్ చేసి పెట్టాను నేనైతే. మంచి ఫ్లేయర్ అయితే చాలా పెద్దగా వస్తుంది. లెహంగాస్ ఫుల్ సర్కిల్ వస్తుంది అన్నట్టు, మొత్తం 365 degrees అన్నట్టు మంచిగా వస్తుంది ఫ్లేయరు. మీరు తీసుకున్నారంటే ఒకసారి తీసుకొని చూడండి, కంపల్సరీగా మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. మీకు నమ్మకం ఏర్పడితేనే మళ్ళీసారి నెక్స్ట్ టైము దగ్గర ఉన్నాయి కొనడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఇంటెన్షన్ తోటి నేను పెడుతున్నాను వీడియోస్. అయితే మీ మీద ధైర్యంతో నేను చేస్తున్నాను. ఇవన్నీ కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి. మీకు ఎలాంటి డోకానైతే లేదు. నేను ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటాను మీకు. మా మెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి అలాంటి ఫ్రాడ్ జరిగే సమస్య ఉండదు నా దగ్గర అయితే. వెనక ముందు అయినా కానీ కంపల్సరీగా వస్తాయి. మీ అడ్రస్ కరెక్ట్గా పెడితే మాత్రం తప్పకుండా మీకు రీచ్ అవుతుంది. కాకపోతే 3-4 days నుంచి 1 week 10 days వరకు కూడా పడుతుందంట, ఒక లాంగ్ ఉంటే. ఒకవేళ అదైతే తెలంగాణ అండి, తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నాను. తప్పకుండా మాకు ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.